అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. యాచారం మండల పరిధిలోని గునుగల్లోని పెద్దమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు గత 3 రోజులుగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనకు దోహదపడేవి ఆలయాలని గ్రామస్తులందరి సహకారంతో ఇష్టదైవమైన ఇలవేల్పులు ఆలయాలు నిర్మించుకోవడం సంతోషమన్నారు. ప్రజల్లో భక్తుల్లో భక్తిభావనం సంతరించుకునేలా వార్షికోత్సవాలు నిర్వహించడం ఆధ్యాత్మిక భక్తిభావం పెంపొందించడమే అన్నారు. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో నెలకొన్న దేవాలయాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గిరిమోని భిక్షపతి, ఉపాధ్యక్షులు నీరటి రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి కోటం కృష్ణ, కోశాధికారి గిరిమోని దుర్గయ్య, కార్యదర్శి రాజేష్, ప్రధాన కార్యదర్శి గిరిమోని ఈశ్వర్, ఇతర కమిటీ సభ్యులతో పాటు మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ కె శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ జ్యోతి అరవింద్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణ యాదవ్, నాయకులు వరికుప్పల సుధాకర్, మజ్జ లక్ష్మణ్, అమృత్ సాగర్ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ పెద్దమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవాల కార్యక్రమాలను పురస్కరించుకొని శుక్రవారం రోజున పుట్టకమ్ముట కార్యక్రమం నిర్వహించడం జరిగినది. నిన్న అమ్మవారి కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈరోజు అనగా ఆదివారం రోజున బోనాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. రేపు సోమవారం రోజున అమ్మవారికి బోనాలను సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమాలు గత సంవత్సరం అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని ఘనంగా శాంతియుతంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి రాజకీయ నాయకులు మరియు విద్యావేత్తలు, గ్రామస్తులు మరియు స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు తదితరులు పాల్గొనడం జరిగింది. వారు ఈ కార్యక్రమాలను పురస్కరించుకొని మా యొక్క ఆహ్వానం మేరకు విచ్చేసినందుకు మా గున్గల్ గ్రామ ప్రజల తరపున, ముద్రా సంఘం తరపున మరియు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరుగుతున్నది. జై శ్రీ పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి పండుగ అనేది ఆనవాయితీగా ఒక ముదిరాజు కుల సభ్యులందరూ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అలా కాకుండా ఈ యొక్క పెద్దమ్మ తల్లి పండుగని ఈ 2-3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కులానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందరూ ఈ యొక్క తల్లి పండుగని జరుపుకొని వారికి సుఖశాంతులు కలిగించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు గున్గల్ గ్రామ వాస్తవ్యులైనటువంటి ఈ పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు నేను, నాతో పాటుగా చాలామంది పెద్దలు, గౌరవ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి వారు కూడా వచ్చినారు, పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో. అదేవిధంగా వివిధ పార్టీల రాజకీయ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఈ గ్రామ ప్రజలకు కానీ, మండల ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి అంతా సంక్షేమం సుభిక్షంగా ఉండాలని, రైతులు బాగా పంటలు పండాలని, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ, అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ పెద్దమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది.